హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సృజన క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం కుడుములని ప్రిపేర్ చేసుకుందాము. ఇవి నేను వినాయక చవితి రోజు అదేనండి ఫస్ట్ టైం నేను చేయడం కుడుములు. చాలా బాగా వచ్చాయండి, చాలా స్మూత్గా బాగా వచ్చాయి. అందుకని నేను మరలా కూడా ఇంట్లో ఒకసారి చేశాను, అది వీడియో చేసి పెడుతున్నాను. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి కుడుములు. 1 కప్పు బెల్లం తీసుకోవాలి, అందుకు 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. దీన్ని బాగా కరగనిచ్చుకోవాలి. దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఈ వాటర్ని. మరలా ఈ వాటర్ని బాండీలో తీసుకుంటున్నాను. ఇందులో 3/4 కప్పు కొబ్బరి తురుము అండి, అలాగే 1 స్పూన్ ఘీ వేసుకోవాలి, ఇలాచీ పౌడరు ఇవన్నీ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా ఇట్లా కలుపుకుంటూ ఇద్దండి, ఈ విధంగా చేసుకోవాలి. అంతేనండి, పిండి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరికి ఉడికించుకుందాము. ఈ ప్లేట్లలో ఈ విధంగా కుడుములు పెట్టేసుకుందాము. అంతేనండి, ఇవి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసేసుకుందాం. బాయిల్ అయిపోయాయండి, ఆవిరికి ఉడికిపోయాయి. ఇవన్నీ రెడీ అయిపోయాయండి కుడుములు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయండి. ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా స్మూత్గా, చాలా మరీ ఎక్కువ స్వీట్ లేకుండా బాగున్నాయి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.